నమస్తే. ఇవాళ మన చర్చా కార్యక్రమం జరుగుతున్నటువంటి జాతీయ ఎన్నికల సరళి పైన ఇప్పటివరకు జరిగినటువంటి 4 దశలపైన ఎలా ఉంది? జరగబోతున్నటువంటి 3 దశలపైన ఎలా ఉంది? మోడీ ప్రభుత్వం మళ్ళీ వస్తుందా? సీట్స్ ఎన్నొస్తాయి? వచ్చే అవకాశం ఉందా? అలాంటి విషయాలపైన మనం చర్చించుకుందాం. దీనిపైన విశ్లేషణ అందించడానికి మనకు నారపురాజు నరసింగరావు గారు మనకు వచ్చారు. వీరు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. టీవీ ఛానెల్‌లో, మీడియాల్లో చాలా రెగ్యులర్‌గా వారి విశ్లేషణను అందిస్తుంటారు. సార్ సంవాదం మీకు స్వాగతం పలుకుతుంది. నమస్తే. నమస్తే. సార్ ఏం జరుగుతుంది చెప్పండి? కొంతమంది సెఫాలజిస్టులంటారు అసలు మోడీ గవర్నమెంట్‌కి సీట్స్ రావు అని. ఇప్పుడు కొంతమంది మోడీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అమిత్ షా లాంటి జాతీయ నాయకులు కావచ్చు, లేదు మేము ఆల్రెడీ సగం 272 సీట్లు మేము ఆల్రెడీ దాటేసాం 4 దశల్లోనే. మిగతా వచ్చేవన్నీ కూడా